5 నిమిషాలకి ఒక సంఘటన దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నిజామాబాద్‌కి గాంజా నాందేడ్ నుంచి తరలిస్తారని చెప్పేసి ఒక నమ్మదగిన సమాచారం మేరకు మా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరి సిబ్బంది నిన్న సమాయత్తమై మొత్తం 2 వాహనాలు, ఒక 2 బైకుల మీద 10 మంది మాధవ్ నగర్ దగ్గర రూట్ వాచ్ చేస్తున్న సమయంలో ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి స్విఫ్ట్ డిజైర్ వాహనం స్పీడ్‌గా రావటం జరిగింది. దాన్ని ఆపే క్రమంలో దాంట్లో ఉన్న వ్యక్తులు స్పీడ్‌గా రానియటం వల్ల దాన్ని ఆపే క్రమంలో సౌమ్య అనే ఒక కానిస్టేబుల్‌కి వాళ్ళు డాష్ కొట్టడం జరిగింది. ఆ ఢీ కొట్టిన క్రమంలో ఆమె కింద పడిపోవటం, ఆమె మీదకి ఆమె ఇంజ్యూరీ కావటం జరిగింది. ఈ క్రమంలో అందులో 2 పరారయ్యారు, 2 దొరికారు. 3 కేజీలు గంజాయి కూడా దొరికింది. ఇమీడియట్లీ ఆ కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య ఉందో ఆమెని నిజామాబాద్‌లోని ప్రుడెన్షియల్ హాస్పిటల్‌కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా రాత్రి 3 గంటలు వైద్యం అందించి ఇంటర్నల్గా అయ్యేటువంటి బ్లీడ్ని ఆపడం కోసం డ్యామేజ్ అయినటువంటి కిడ్నీని, అదేవిధంగా ప్లీహంని రెండింటిని కూడా తీసేసి డాక్టర్లు వైద్యం చేయడం జరిగింది. 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు ఉదయం కలెక్టర్ మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారం అందగానే మా యొక్క గౌరవనీయ కమిషనర్ గారు అండ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు ఇమీడియట్లీ దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా అడిగారు. ఏదైతే సౌమ్య ఉందో ఆమెకు సంబంధించిన వైద్యానికి ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా ఆమెకి కుటుంబానికి కూడా భరోసాగా ఉంటారు. ఈ యొక్క టోటల్ ఎపిసోడ్లో ఎవరైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు సీరియస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే హత్యా ప్రయత్నం నేరం కింద కేసుని రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. మా ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా మేము కేసు నమోదు చేశాము. దీని వెనుక ఏంటంటే ఇలా ఇన్సిడెంట్ జరిగేసరికి మిగతా కానిస్టేబుల్ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి కావడం అనేది సహజము. వాళ్ళు దాన్ని ఆందోళనగా, ఎందుకంటే ఒక కానిస్టేబుల్ సాగు బతుకుల మధ్యకి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఒక రకంగా, ఎందుకంటే మాకు సరైన వసతులు లేకపోవటం, ఈ ఇన్సిడెంట్ దురదృష్టకర సంఘటన జరగడంతో ఆ విధమైన ఆందోళన వ్యక్తం చేశారు. అది డాక్టర్లు చెప్పిన ప్రకారం అయితే సిపిఆర్ చేయడం వల్ల ఈ అమ్మాయి ఇప్పుడు దాకా మంచిగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే డాక్టర్లదే మనం నమ్మాలి. జనరల్గా డాక్టర్లు ఏంటంటే సిపిఆర్ చేయడం షాక్ గురైన వ్యక్తికి సిపిఆర్ చేయడం అనేది చాలా ప్రమాదం నుంచి బయటపడేసినట్లు అని చెప్పేసి, ఆ తర్వాత కలెక్టర్ మేడం గారు కూడా అదే చెప్పారు, సిపిఆర్ చేయడం మంచి పని అని. ఎందుకంటే మనకి సంబంధించిన వైద్యులు చెప్పిందే మనం నమ్మాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిపిఆర్ చేయడం అనేది ప్రాథమిక బాధ్యత. దాన్ని సిఏ గారు చేశారు. అది కారులో 3 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 2 అక్యూజుల్ని రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి మిగతా 3 అక్యూజుల మీద కూడా కేసు నమోదు చేసిన వాళ్ళ గురించి కూడా మేము పోలీసులు గాలిస్తున్నాం. మాకు ఒక స్విఫ్ట్ డిజైర్లో వెహికల్లో వస్తుంది గంజాయి అని చెప్పారు. కాకపోతే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వెహికల్స్ ఉంటాయి, ఈ వెహికల్ అనుకోలేదు. కానీ అతను ఆపకుండా స్పీడ్ ఎప్పుడైతే పెంచాడో అనుమానం వచ్చి అదే కావచ్చు అని చెప్పేసి మన వాళ్ళు అలర్ట్ అయ్యారు.